ఏలూరు జిల్లా జైల్లో ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఏలూరుకు చెందిన రౌడీ షీటర్ జగదీష్ పై కొందరు ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటనపై జిల్లా జైలర్ ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసులో ఇటీవలే జగదీష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సంకెళ్లు వేసి నడి రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్లారు. జగదీష్ పై దాడి చేసిన వారిని ద్వారకా తిరుమలలో చోరీ కేసులో అరెస్ట్ అయిన పోలవరపు నాగదుర్గా ప్రసాద్, గుత్తుల రవిగా గుర్తించారు. ఘర్షణపై ఏలూరు 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు కట్టారు కదా, వాళ్ళ బంగారు కూడా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జైల్లో ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఏలూరుకు చెందిన రౌడీ షీటర్ జగదీష్ పై కొందరు ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటనపై జిల్లా జైలర్ ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసులో ఇటీవలే జగదీష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సంకెళ్లు వేసి నడి రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్లారు. జగదీష్ పై దాడి చేసిన వారిని ద్వారకా తిరుమలలో చోరీ కేసులో అరెస్ట్ అయిన పోలవరపు నాగదుర్గా ప్రసాద్, గుత్తుల రవిగా గుర్తించారు. ఘర్షణపై ఏలూరు 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు. భార్గవ్, మనం చూస్తున్నాం ఏలూరు జిల్లా జైల్లో అయితే ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడు, ఏంటి? అటు ఏలూరు జిల్లా జైల్లో జరిగినటువంటి ఘర్షణలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో పాత ఖైదీ ఎవరైతే ఉన్నారో జగదీష్, అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తాము పంపించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స చేయించి తిరిగి మళ్ళీ జైలుకి అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగినట్లు ప్రస్తుతం జైలర్ కూడా స్పష్టం చేశారు. ఈ ఘటనకి సంబంధించి ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా జైలర్ ఫిర్యాదు చేయడంతో ఎవరైతే జగదీష్ పై దాడి చేశారో ద్వారకా తిరుమలలో చోరీ కేసులో అరెస్ట్ అయినటువంటి పోలవరపు నాగదుర్గా ప్రసాద్, అలాగే గుత్తుల రవికుమార్, వీరిద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ పోలీసులు కూడా స్పష్టం చేశారు. అయితే జైలులో ఉదయం బహిర్భూమికి వెళ్ళినటువంటి సందర్భంలో కావాలనే ఘర్షణ పెట్టుకున్నారు. వారంతా వచ్చి దాడి చేసి ఛాతీ పైన అలాగే చేతి పైన కూడా వారు పట్టడంతో తీవ్రంగా జగదీష్ గాయపడినట్లయితే పోలీసులకు ఫిర్యాదు జైలర్ ఇవ్వడంతో ఈ ఘటన మీద ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎందుకు జరిగింది? ఎందుకంటే ఇటీవల కాలంలో ఏలూరు నగరంలో చోడిదిబ్బ ప్రాంతంలో విజయవాడకు చెందినటువంటి ఒక యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో జగదీష్ ను ఇటీవల అరెస్ట్ చేశారు. రోడ్డుపై సంకెళ్లేసి కోర్టుకు తీసుకువెళ్లగా ఆ తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకి కూడా తరలించడం జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి జగదీష్ ఉండగా గాయపరిచిన వారు ద్వారకా తిరుమలలో చోరీకి పాల్పడ్డటువంటి నిందితులు, ముద్దాయిల వారు. వీరిద్దరి మధ్య ఏ విధంగా ఘర్షణ జరిగింది? వీరి మధ్య పాత ఘర్షణలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జైల్లో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి జిల్లా జైలు ఖైదీల మధ్య జరిగినటువంటి ఘర్షణ అయితే కాస్త కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. తోటి ఖైదీలు సైతం భయాందోళనకు గురయ్యే విధంగా దాడి చేశారనేది కూడా స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.